టాలీవుడ్ మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం సరిగ్గా మరో 9 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పెద్ద హీరోల సినిమాలు సక్సెస్ అవ్వాలని ఎంతగానో ఎదురుచూస్తున్న బయ్యర్స్ ప్రస్తుతం ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ జనాల్లో క్రియేట్ చేసిన క్రేజ్, హైప్ అలాంటిది. మరి రీసెంట్గా విడుదల చేసిన గన్స్ అండ్ రోజెస్ పాటకు కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి పాటలు వచ్చాయి, కానీ సినిమా కంటెంట్ ఏంటి, స్టోరీ ఏంటి అని ఆడియన్స్కు ఒక ఐడియా ఇచ్చే విధంగా ఒక్క ట్రైలర్ కూడా కట్ కాలేదు. ఓవర్సీస్లో ట్రైలర్ని చూసే జనాలు టికెట్ని కొనుగోలు చేస్తారని అందరూ అంటుంటారు. కానీ ఈ సినిమాకు థియేట్రికల్ ట్రైలర్ లేకపోయినప్పటికీ కూడా అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. సినిమా విడుదలకు 9 రోజుల ముందే ఈ చిత్రానికి $2 మిలియన్ పైగా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాఫ్ వచ్చింది. ఇది సాధారణమైన విషయం కాదు. అంటే దాదాపు 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు ముందే వచ్చిందన్నమాట. ఓవర్సీస్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాక ఏ రేంజ్ విధ్వంసం ఉంటుందో అభిమానుల ఊహలకే వదిలేస్తున్నాం. నార్త్ అమెరికాలో ఇంకా ఈ సినిమాకి సంబంధించి పూర్తిస్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వలేదు. అక్కడి ఆడియన్స్ సినిమాలను చూసేందుకు ఇష్టపడే ఏఎంసీ థియేటర్స్ చైన్కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలు అవ్వలేదు. ఈ థియేటర్స్ చైన్ కేవలం సినిమా కంటెంట్ వాళ్లకు డెలివరీ అయిన తర్వాతే బుకింగ్స్ని ప్రారంభిస్తారట. అందుకే ఈ చైన్ ఇంకా హోల్డ్లోనే ఉంది. ఈ నెల 18న సినిమా కంటెంట్ మొత్తం ఓవర్సీస్కి డెలివరీ అయిపోతుందని అంతా అనుకుంటున్నారు. అదే కనుక జరిగితే ఈ చిత్రానికి కేవలం ప్రీమియర్ షోస్ నుండే $4 మిలియన్ పైగా గ్రాస్ వసూళ్లు రాబడుతుంది. అదే జరిగితే ఆల్ టైమ్ రికార్డు సాధించిన ఇండియన్ చిత్రంగా సరికొత్త రికార్డుని నెలకొల్పుతుంది ఈ చిత్రం. కేవలం నార్త్ అమెరికాలోనే కాదు, ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమాకు బంపర్ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేటర్లో ఒకటైన మెల్బోర్న్ ఐమాక్స్ థియేటర్ బుకింగ్స్ని మొదలుపెట్టిన 3 నిమిషాల్లోనే హౌస్ఫుల్ చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.